హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే క్యాటరింగ్ స్టైల్లో క్యారెట్ కొబ్బరి ఫ్రై అండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్ రెసిపీగా చేసుకోవచ్చండి. అలాగే రసం సాంబార్లో కూడా కాంబినేషన్గా చేసుకోవచ్చు. క్యారెట్ ఫ్రై తినడానికి ఇష్టపడరు కదా, ఇలా కొబ్బరి వేసి క్యాటరింగ్ స్టైల్లో ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. రైస్లో కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. తర్వాత కొద్దిగా పల్లీలు వేసి ఒకసారి వేయించాలి. అలాగే నేను క్యారెట్ని కూడా నీట్గా క్లీన్ చేసి వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు వేసానండి. ఈ పప్పులు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది తినడానికి. ఇప్పుడు వీటిని కూడా ఒకసారి ఫ్రై చేయాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కారానికి తగినంత ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. చూడండి, ఇప్పుడైతే మనకి పోపు బాగా ఫ్రై అయిపోయింది. ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి. తక్కువ టైంలో ఫాస్ట్గా ఈజీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అయితే వేసేసాను. వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. తర్వాత ఒక 2 నిమిషాల పాటు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా క్యారెట్ కొబ్బరి వేపుడైతే ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. క్యారెట్ని ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఒక 2 నిమిషాల పాటు వేయించేనండి. ఇలా వేయించిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. క్యారెట్ కొబ్బరి ఫ్రై మీలో ఎంతమందికి అయితే ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఎప్పుడైనా ఇంట్లో కొబ్బరికాయ మిగిలిపోయినా సరే ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఉప్పు వేసి బాగా కలిపేసాం కదా. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలండి. మనకి క్యారెట్ సాఫ్ట్గా ఉడికిపోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. నేనైతే మీకు ఫ్రై అయిపోయాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ లోపు నేను ఇక్కడ కొబ్బరికాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి కొబ్బరి తురుము అయితే రెడీ చేసుకున్నాను. అలాగే మధ్య మధ్య ఎప్పుడు కూడా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయింది, మీకు చూపిస్తున్నాను. ఇలా సాఫ్ట్గా మగ్గిపోయి బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా క్యారెట్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత చివరిలో కొబ్బరి వేసుకోవాలండి. అప్పుడే మనకి బాగుంటుంది. ముందుగా వేసేస్తే కొబ్బరి కూడా ఎక్కువగా ఫ్రై అయిపోతుందండి, అప్పుడు టేస్ట్ బాగోదు. అందుకని చివరిలో ఇప్పుడు మనం కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుము మొత్తం వేసేసానండి. వేసేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడైతే మనకి బాగా కలిసేటట్టు కలుపుకొని వేయించుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. కొబ్బరి కూడా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, మనకి చాలా సింపుల్గా ఈజీగా అయితే క్యారెట్ కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. అక్కడక్కడ పల్లీలు తగులుతూ ఉంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసాను. క్యాటరింగ్ స్టైల్ క్యారెట్ కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకున్న సూపర్గా ఉంటుంది. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బై ఫ్రెండ్స్.